లక్కీ నాకు అదృష్టం ఏంటంటే ఇద్దరు లెజెండ్స్తో చాలా క్లోజ్ అనుబంధం. ఎన్టీఆర్ గారితో కూడా ఏఎన్ఆర్ అసలు గారు. ఏం ఎన్టీఆర్ గారిని నేను చూస్తాను కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన 83 ఈవెంట్ ఇండస్ట్రీ నుంచి సీఎం అయిపోయాడు ఆయన 83లో. సో ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ లేదు, ఆయన చూసే ఛాన్స్ కూడా లేదు. అంటే ఎక్కడన్నా సీఎంగా ఎక్కడ చూడాల్సిందే తప్ప దగ్గరగా మాట్లాడతామన్న అంటే ఆయనతో మనకేం పని లేదు కదా. ఆయన పాలిటిక్స్కి వెళ్ళిపోతే పాలిటిక్స్లో మనకేం పని ఆయనతో. యాక్టర్గా అయితే కలుస్తాం అక్కడ, పాలిటిక్స్లో మనకి ఏం పని ఉంటుంది మనకి దగ్గరికి వెళ్ళడానికి. బట్ విశ్వామిత్ర తను కూడా అదే అంటారు చూడండి, మనకి ఏదైనా రాసి పెట్టుంటే తను కూడా వచ్చేస్తుంది. అదే అనబోతున్నా, తను కూడా వచ్చేస్తుంది. అలా చాలా జరిగాయి నాకు. తను కూడా వచ్చేసి మన దగ్గరికి వచ్చేస్తుంది ఎత్తుకుంటూ. అలాగా విశ్వామిత్ర ఆయన కోసం తీశాడు ఆయన. ఎందుకంటే లేకపోతే ఆయనతో నేను యాక్ట్ చేసే ఛాన్స్ లేదు. అవును. తమ అదృష్టం ఏమిటంటే ఆయన యాక్టింగు, ఆయన బ్యానరు, ఆయన డైరెక్షన్, మూడు నేను ఎంజాయ్ చేశాను ఆయనతో. అందులో మళ్ళీ మీరు దేవేంద్రుడు ఆయనకి 1-to-1 విలన్. నాకున్న సీనియారిటీతో ఆయనకు 1-to-1 విలన్ క్యారెక్టర్ చేశాను నేను. ఆయన ఒప్పుకోవడం గొప్ప విషయం, నేను చేయడం గొప్ప విషయం కాదు. ఆ క్యారెక్టర్కి ఆయన నన్ను తీసుకొని చేసుకోవడం అనేది, నన్ను నమ్మి సెలెక్ట్ చేసుకోవడం అన్నది గొప్ప విషయం. సో అప్పటికే మీరు తెనాలి రామకృష్ణ చేశారు, నారదుడిగా యాక్ట్ చేశారు, ఆ తర్వాత దేవేంద్రుడు అయ్యారు. నారదుడు వచ్చేయలేదు అప్పటికి చేయలేదు. 89కే ఇది 88, 89 కదా. నేను 90 తర్వాత నారదుడు రెగ్యులర్ అయ్యాను. 90 ముందు నారదుడు చేయలేదు. 90 తర్వాత ఫస్ట్ ఒక సింగిల్ ఎపిసోడ్ చేశాను. సో ఎవ్రీబడి సెడ్ లుకింగ్ గుడ్ ఇన్ నారద అన్నాడు. ఓకే అనుకున్నా, వదిలేసాను. అగైన్ దెన్ ఐ స్టార్టెడ్ మై ఎగ్జాక్ట్గా నారదుడు కెరియర్ నేను చెప్పాలంటే జైవీర్ హనుమాన్ హిందీ పద్మాలయ, అందులో రెగ్యులర్గా నారదుడు స్టార్ట్ చేశాను. చేసి వాళ్ళ దగ్గరే నేను కాంట్రాక్ట్లో నేను 2 సీరియల్స్ చేశాను వాళ్ళకు. అందులో ఒకటి కృష్ణ తులాభారం చేశాను, అందులో మళ్ళీ నారదుడు చేశాను. ఆ తర్వాత ఈటీవీకి వచ్చాను, శివలీల. శివలీల అక్కడి నుంచి నారదుడు ఎక్కడ నారదుడైనా వాళ్ళ దాంట్లోనే దాదాపు 2 హిందీ సీరియల్స్, 4 తెలుగు సీరియల్స్ చేశాను పద్మాలయలోనే నారదుడుగా. సో ఎన్టీఆర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్, స్క్రీన్ షేరింగ్ అనేది ఎలా ఉండేది? లొకేషన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. వెరీ 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 స్వీట్ పర్సనాలిటీ, వెరీ స్వీట్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్. చిన్న పిల్లాడు అంత అంత గ్రేట్ పర్సనాలిటీ కదా. సెట్స్ మీద చిన్న పిల్లాడు, అప్పటికి సూపర్ హీరో. అసలు మనకి సీఎంగా చేసిన తర్వాత యాజ్ అ సీఎం నేను ఆయనతో వర్క్ చేశాను. అవును, యాజ్ అ సీఎం హీ వాజ్ మై డైరెక్టర్. అండ్ సెట్స్కి వస్తే హీఈస్ జస్ట్ అన్ యాక్టర్, నో సీఎం. ఆయన మర్చిపోయాడు, పక్కన పడేసాడు. అండ్ సెట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్, ఎంత యాజ్ అ డైరెక్టర్ కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ, వాట్ అన్ ఇన్వాల్వ్మెంట్, వాట్ అ డిసిప్లిన్. వీళ్ళందరూ దెర్ ఆల్ మై టీచర్స్. అందరి దగ్గర నేర్చుకున్నాను. సో ఎలా డైరెక్షన్, యాక్టింగ్ అవన్నీ ఎలా మల్టీ టాస్కింగ్ ఎలా అనిపించేది ఆ టైంలో? లక్కీగా నేను చేశాను మల్టీ టాస్కింగ్. అప్పటికే నేను మల్టీ టాస్కింగ్లో ఉన్నాను. నేను నాటకాల్లోంచి నేను హీరోగా యాక్ట్ చేసుకుంటూ డైరెక్ట్ చేసేవాడిని నాటకాలు. ఆ తర్వాత టెలివిజన్లో కూడా చేశాను. ప్లస్ నా సీరియల్స్ కూడా చేస్తున్నాను. అప్పటికి నేను నా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. ప్రొడక్షన్స్ నేను 93 స్టార్ట్ చేశాను. ప్రొడక్షన్ హౌస్ 93 స్టార్ట్ చేశాను. బట్ నాటకాల కోసం మీరు కూడా ఒకటి పెట్టుకున్నారు. నాటకాలు డైరెక్ట్ చేసేవాడిని నేను 70కే పెట్టాము. మేము చిన్నపిల్లలుగానే పెట్టాము. అప్పుడు ఇంకా 10th కూడా రాలేము. బహుశా 10thలో అనుకోను ఏదో క్లాస్లో చిన్న పిల్లలుగానే మేము ఆర్గనైజింగ్ స్టార్ట్ చేసి, నేను సివిలు జీడిగుండ వెంకటరావు ఉండేవాడు, మేము ముగ్గురు ఆర్గనైజింగ్ స్టార్ట్ చేసి మేము నాటకం స్టార్ట్ చేసాం ప్యారలల్గా మా గురుగారితో. ఆయన అనేవాడు ఎప్పుడు ఈడేరా నా కాంపిటీషన్ అనేవాడు. అలా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నా రామారావు గారు గ్రేట్ పర్సనాలిటీ. అందుకే పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. అంత ఈజీగా అవ్వలేదు పెద్దవాళ్ళు. వాళ్ళు అంత గొప్పగా లెజెండ్స్ అయ్యారు అంటే అంత సింపుల్గా లెజెండ్స్ అవ్వలేదు వాళ్ళు. ఆల్ టైమ్ గ్రేట్స్ అంతే. దే హ్యావ్ పొటెన్షియల్ ఉంది వాళ్ళకి, అయ్యే పొటెన్షియల్ ఉంది కనుకనే అయ్యారు. అండ్ ద కమిట్మెంట్, వాళ్ళ డిసిప్లిన్, ద ఇంట్రెస్ట్ ఆన్ దర్ ప్రొఫెషన్, దాని మీద డివోషన్, ప్రొఫెషన్ మీద డివోషన్ సంథింగ్ డిఫరెంట్. చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. నారదుడి క్యారెక్టర్, నారదుడు అనగానే కలహ భోజుడు, కలహ ప్రియుడు ఇవన్నీ అంటూ ఉంటారు. బట్ నారదుడిని నిజంగా
భక్తుడికి భగవంతుని మధ్యలో చేర్చేది, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఇవన్నీ అయినప్పుడు కూడా ఆ కాయిన్ చేయడం మాత్రం కలహభోజుడు, కలహప్రియుడు అనేది. సో అశోక్ కుమార్ గారు అలా ఉంటారా, ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్ అసలు? అంటే క్యారెక్టర్ పరంగా అలా ఉండాలి కదమ్మా, ఉండాలి. బయట ఉండకూడదు. బయట ఉండకూడదు నిజంగా. బయట కూడా యాక్చువల్లీ ఇట్స్ గ్రేట్ క్యారెక్టర్. నాగేశ్వరరావు గారు, నేను ఆయన్ని ఫాలో అయ్యాను. అంటే నేను నారదుడు చేయడం అన్నది నాగేశ్వరరావు గారిని ఫాలో అయ్యాను నేను. అందుకే నేను నారదుడు చేస్తే హీరోయిక్గా ఉంటుంది. నేను ఆయన్ని ఫాలో అయ్యాను. నాగేశ్వరరావు గారు భూ కైలాసలో చేసిన నారదుడే నాకు మైల్ స్టోన్. అదే ఫాలోయింగ్కి నాకు యాడ్స్టిక్ అదే. ఆయన్ని ఫాలో అయ్యాను నేను. అందుకని నేను యాక్చువల్గా కాంతారావు గారు పాపులర్ నారదుడు గారు, కానీ నాకెందుకు నాగేశ్వరరావు గారు నచ్చారు. అంటే ఆయన స్టైల్ ఆఫ్ వర్క్ నచ్చింది నాకు. ఈజ్ డిఫరెంట్. ఆయన హీరోనే, ఈయన హీరోనే, బట్ ఈయన మౌల్డ్ వేరు, ఆయన మౌల్డ్ వేరు. నారదుడు నాకు ఆయన మౌల్డ్ నచ్చింది, సో ఆయన మౌల్డ్ ఫాలో అయ్యాను నేను. కొంచెం ఆ హీరోయిజం ఉంటుంది, అందుకని ఆ క్యారెక్టర్ కొంచెం పైకి వెళ్తుంది. అండ్ అందులో కృష్ణుడు క్యారెక్టరు, నారదుడు క్యారెక్టరు ఆల్మోస్ట్ ఈక్వల్. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్స్ అవి. అవును, ఆ రెండు క్యారెక్టర్స్ మన చరిత్రలో ఎప్పటికీ ఉంటాయి, ఎప్పుడు నిలబడితే. అలాంటి క్యారెక్టర్ తెనాలి రామకృష్ణ. మళ్ళీ సోషల్ హిస్టారిక్ వస్తే ఒక్క తెనాలి రామకృష్ణ మాత్రమే అలా అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉన్న క్యారెక్టర్. మిగతా ఏ క్యారెక్టర్ అలాంటి అన్ని ఎమోషన్స్ మిక్స్డ్ క్యారెక్టర్ దొరకదు మనకు. నారదుడు అదే, కృష్ణుడు అదే, తెనాలి రామకృష్ణ అదే. ఈ 3 క్యారెక్టర్స్ ఆర్ నోన్ ఫర్ దట్ మల్టీ ఎమోషనల్ థింగ్. యా, కృష్ణుడు క్యారెక్టర్లు చాలా మంది పోషించినప్పటికీ, రాముడు క్యారెక్టర్ పోషించినప్పుడు కూడా నారదుణ్ణి లేకపోతే తెనాలి రామకృష్ణుని అంతగా పోషించిన వాళ్ళు ఆ తర్వాత, అంటే సెకండ్ పర్సన్ మీరే, ఇంకా థర్డ్ ఎవరు అంటే అంత పెద్దగా ఎవరు కనిపించట్లేదు అసలు. లేరు. అంటే ఓన్ చేసేసుకున్నాం అంతే. అది బ్రాండ్ అయ్యేసరికి ఓన్ చేసేసుకున్నాం. నిజమే. అందులో ఏంటంటే ప్రతి సీరియల్లో ఎప్పుడు నేను నారదుడు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, అందులో తేడా ఉంటుంది. అది రామారావు గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఆ తేడా మీకు తెలియదు, నాకు తెలుస్తుంది, మీకు తెలియదు. ఎలా అది తెలుస్తుంది? ఎక్కడో గెటప్లోనూ ఉంటుంది, నాకు హావాల్ ఎక్కడో క్యారికేచర్లో ఉంటుంది, దాన్ని ఎక్కడో ఉంటుంది. చిన్న చిన్న తేడాలు చేసుకుంటూ పోతాను. మరి పెద్ద ఆయన చేశారు, కృష్ణుడు క్యారెక్టర్కి చేశాడు ఆయన. అది నచ్చింది నాకు, అది ఫాలో అయ్యాను. అందుకని మీకు ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటుంది క్యారెక్టర్. ఎందుకంటే కొత్తదనం ఉంటుంది. ప్రధాని కొత్తగా చేస్తాను ఏదో ఒకటి. గెటప్లోనే ఉంటుంది, బొట్టులో ఉంటుంది, లేకపోతే మేనరిజమ్స్లో ఉంటాయి. ఎక్కడో ఏదో కొత్తగా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్కి సంబంధం ఉండదు. నేను చేస్తున్న దాంట్లో చిన్న మార్పులు ఉంటాయి, పెద్ద మేజర్ మార్పులు ఉండవు. మేజర్ మార్పు ఉంటే తెలుస్తుంది అందరికి, మేజర్ ఉండదు. మీకు తెలియకుండా హౌ టు మేక్ ఇట్ ఫ్రెష్ అని ఆలోచిస్తుంటాను. అలా చేసుకుంటూ పోతుంటాను కనుక ఎప్పుడు మీరు ఏ సీరియల్లో చూసినా కొత్తగా కనపడుతుంది క్యారెక్టర్. ఓకే, ఈవెన్ ఇన్ ద డైలాగ్ డెలివరీ కూడా నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళడం, అందులో అది ఆ ఒక్క మేనరిజం మాత్రం మారదు, ఒక్క నారాయణ మాత్రం మారదు. అది మారితే దొరికిపోతాం. అది దొరకదు. అదర్ క్యారెక్టర్ ఉంటుంది, మార్పు ఉంటుంది. పట్టుకోలేరు కానీ మార్పు ఉంటుంది. సో బట్ నారదుడు అన్నిట్లోకి నాకే తేడా కనిపించింది బాపు గారి. నేను చేసిన అన్ని నారదుడు ఒక ఎత్తు అయితే, బాపు గారి భాగవతం మాత్రం ఒక ఎత్తు. అసలు ఆయన క్యారికేచరే వేరు, అసలు ఆ క్యారెక్టరైజేషనే వేరు. అది ఆ మూమెంట్స్ కానీ, ఆ డెలివరీ కానీ, మొత్తం టోటల్గా డిఫరెంట్ అయింది. బట్ అన్ని నారదుల్ని ఎంజాయ్ చేశారు ప్రతి చోట, ఎవరు తీసిన